आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు। వర్ణి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై అసహనం వ్యక్తం చేశారు। 2 నెలలుగా పరిష్కారం కాని దరఖాస్తులను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు। సాదాబై నామా పిఓటి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నోటీసులు జారీ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సూచించారు। రైతుల సమస్యలు సకాలంలో పరిష్కారం అయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। హెల్త్ ఇష్యూతో నిజామాబాద్ వెళ్ళినాను వాళ్ళు రాలేదు సార్ ఇంకా విలేజ్లో తీసేసుకుంటారు రెండు పెండింగ్। మీరు ఏం చేస్తారు? ఫిజికల్గా భూమి ఉందా వాళ్ళు అమ్ముకున్నారే చూస్తారు అంతే కదా? వాళ్ళు అక్కడ అంటే చూపించడానికి కంట్రోల్లో ఉంది, ఆయన అమ్ముకోలేదు అని అంటే ఇచ్చేస్తారు। ఇచ్చేస్తానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? హెల్త్ ప్రాబ్లం నెల రోజులు అయితే ఉండదు కదా। ఒకసారి అమ్ముకొని పాత పాస్ పుస్తకము చూపిస్తా ఉంటారు, కొత్తది వేరే వాళ్ళకి వచ్చి ఉంటుంది, లేదంటే రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తది ఆగి ఉంటుంది। ఒక్కసారి వెళ్ళి వెరిఫై చేసేస్తే అది పట్టుకొని వచ్చిందేమో అని భయం అంతే, అంతకంటే ఇంకా మనం కొత్తగా చూసేదేమో। సర్వే అనకండి, ఫిజికల్ ఉన్నారా చెప్పండి, మళ్ళీ తీసుకెళ్ళి కొలతేసేసి ఇంచు అటు ఇటు 2 నెలలు ఆగించు, ఇంకా 2 రోజులు ఆగదు। ఓకే, మీరు ఫిజికల్ గా చేసినప్పుడు ఫైల్ బిల్డప్ చేసి ఆన్లైన్ లో అప్రూవ్ చేసుకుంటారు? బిల్డప్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేసి వెంటనే సబ్ కలెక్టర్ నెక్స్ట్ 2 అయిపోయింది। కానీ 3 అన్నది 3 ఉందా 2 ఉందా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు। అలాగే మిస్సింగ్ ఎక్సిడెంట్ మిస్సింగ్ సర్వే నెంబర్ లాగానే కంట్రోల్లో ఉందా అమ్మేదా చూసుకుంటారు। 3వది ఒక ఆలోచన ఏం పెట్టుకుంటారు, మొన్న ఎందుకు వేయాలి, ఇలా చూపి అప్పుడు ఎందుకు వేయలేదు అనేది ఉంటే ఏదన్నా హింట్ తడుతుంది, అది డిస్కస్ చేస్తారు।